2017లో సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఆ సమయంలో ఈ కేసు పెద్దగా ప్రజల దృష్టిలోకి రాలేదు. కేవలం ఒక రోజు ఒక జిల్లా ఎడిషన్ కి పరిమితమయ్యింది. ఎక్కడా చర్చ కూడా జరగలేదు. ఆ బాధిత కుటుంబం న్యాయం కోసం ప్రయత్నాలు కొనసాగించింది. మేము ఎంత చేసినా కూడా అప్పటి వరకు మాకు కర్నూలు వరకే సుగాలి ప్రీతి అంటే తెలిసింది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించేందుకు ప్రయత్నించింది. మా మీద కన్నీటి బొట్లు కారుస్తూ ఇలా చిన్నగా ఒక 5 లక్షల అమౌంట్ ఇవ్వండి అమ్మా, మీకు ఇప్పుడు కమిటీ వేస్తారు, ఆ కమిటీ వాళ్ళకి ఇచ్చి మీ తరఫున రాపిస్తాను అన్నాడు. వైసీపీ మంత్రులు వారిని దూషించారు. ఈ మినిస్టర్ షౌటింగ్ అగెన్స్ట్ మీ, గెట్ అవుట్. ఏంటి మీరు ఏం చేస్తుంటారు, నేను మాట్లాడతా. హీ ఈస్ బిహేవింగ్ లైక్ ఎ స్ట్రీట్ రౌడీ. మినిస్టర్ కాదు, స్ట్రీట్ రౌడీ లాగా స్పందిస్తున్నాడు. మంత్రి అనిల్ అసభ్యంగా మాట్లాడాడు. యూ చీప్ పీపుల్ అంటూ చీదరించుకున్నాడు. డబ్బు తీసుకుని సెటిల్ చేసుకోవాలి అని బెదిరించాడు. జగన్ రెడ్డి సైతం కనీసం పట్టించుకోలేదు. ఈ కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నేను నా ఫైల్ ని ఇవ్వడం జరిగింది. మొదటిసారి కలిసినప్పుడు బానే మాట్లాడినారు, రెండోసారి కలిసినప్పుడు యూ చీప్ పీపుల్ అన్నారు మమ్మల్ని. ఎటువంటి సాయం లేకపోవడంతో సుగాలి ప్రీతి తల్లిగారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఆమెతో జరిగిన భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ గారి ఈ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించి సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుండి వారి సమస్య రాష్ట్ర సమస్యగా మారి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో చర్చలు జరిగాయి. దీనికి కొనసాగింపుగా భారీ ర్యాలీ నిర్వహించబడింది. దాదాపు 2 లక్షల మంది పాల్గొన్న ఈ ర్యాలీతో సుగాలి ప్రీతి కేసు రాష్ట్ర వ్యాప్తంగా అనంతరం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. నా కూతురు ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టుకున్నట్టు చేసినందుకు అన్నా మీకు వందనాలన్నా. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన ప్రతి మీటింగ్ లో కూడా నా కూతురికి జరిగిన అన్యాయం వివరిస్తూ రావడం వల్ల దాదాపుగా మొత్తం ఇండియా వైడ్ అంటే సుగాలి ప్రీతి కేసు ఇలా జరిగింది, మరో ఒక నిర్భయ లాగా జరిగింది అనేది ప్రపంచం అంటే దేశమంతా తెలిసింది. అది కేసుని ఏమంటారు అందరికీ తెలిసే విధంగా ఎప్పుడైతే ప్రజలు గట్టిగా న్యాయం జరగాలని కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతాయనే విధంగా ఆ దశగా తీసుకెళ్లారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి అప్పటి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అలాగే కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. కానీ కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐ అధికారులను కలిస్తే ప్రభుత్వం కేవలం జీవో మాత్రమే ఇచ్చింది. కానీ తర్వాత చేయాల్సిన ప్రక్రియ పూర్తి చేయలేదు. ఆ ప్రక్రియ పూర్తి చేయకుండా వట్టి జీవో కేవలం ఓ పాంప్లెంట్ లాంటిదని బదులు ఇచ్చినట్లు ఆనాడు స్వయంగా సుగాలి పార్వతి గారే చెప్పారు. దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్లి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. ఢిల్లీకి పోయి విచారిస్తే ఆ జీవోస్ మాకు పాంప్లెట్ తో సమానము. ఆ జీవోస్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ దే హావ్ టు ఫాలో సమ్ ప్రొసీజర్ ఉంటది. ఆ ప్రొసీజర్ లేకుండా ఎన్ని జీవోస్ ఇచ్చినా మాకు పనికి రావు, మీరు రావాల్సిన అవసరం లేదమ్మా, మేమే మీ దగ్గరకు వస్తామని సిబిఐ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతున్న జడ శ్రవణ్ కి మొదట్లో సుగాలి పార్వతి గారు తన బిడ్డ కేసును అప్పగించారు. అయితే ఈ జడ శ్రవణ్ నిందితుల దగ్గర డబ్బులు తీసుకుని బాధితులకు అన్యాయం చేసే వ్యక్తి అని, మీకు న్యాయం చేయడు అని తన ఉనికి ఒక రిటైర్డ్ జడ్జి చెప్పిన విషయాన్ని జడశ్రవణ్ ముందే సుగాలి పార్వతి గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రామకృష్ణ ఉన్నారు కదా, ఆయన జడ్జి రామకృష్ణ, ఆయన మాకు కాల్ చేసి అమ్మ జడా శ్రావణ్ కుమార్ ఏమంటారు వాళ్ళకి అక్యూజర్ వాళ్ళకి ఇట్లా నా కళ్ళ ముందరే 25 lakhs తీసుకొని ఇట్లా తిరుపతిలో జరిగిన దాంట్లో అవతల సైడ్ బెండ్ అయినారు, మీ కేసుకి న్యాయం జరగదు అని ఆయన చెప్పినారు సార్. కేసు బెంచ్ మీదకి రాలేదు. బెంచ్ మీదకి రాకపోయేసరికి మేము సర్లేండి సార్ మాకు ఇంకా ఎన్ఓసి ఇచ్చేసేయండి, మేము ఇంకా వేరే వాళ్ళు చేసినాం. అప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి చెల్లా అజయ్ కుమార్ గారికి ఇప్పించారు సార్. కానీ నేడు అదే జడశ్రవణ్ వెనుక ఉండే వ్యక్తుల ప్రోత్సాహంతో పవన్ కళ్యాణ్ గారిపై కేసు పెట్టడం అనుచితం, బాధాకరం. అప్పటి ప్రభుత్వం తరపున ఈ కేసు విచారణలకు ఎప్పుడూ హాజరు కాలేదు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం నేరస్తుల్ని కాపాడేందుకు కేసుకు సంబంధించిన కీలక DNA ఆధారాలు నాశనం చేశారు. ఇంకా కేసును ఇంకా ఎంత నీరు గారుస్తారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే సిడిఎఫ్డి అనే సెంట్రల్ ల్యాబ్ లో పాపకు సెమెన్ లో దొరికిన DNA కోసం ఈ రోజు మ్యాచ్ చేయడానికి ముద్దాయిలను కోర్టు దగ్గరికి ముగ్గురిని పిలిపించారు. వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీయాలనేసి ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి గారు సూపరింటెండెంట్ గారు జీజీఐ సూపరింటెండెంట్ గారికి రాస్తే నరేంద్రనాథ్ రెడ్డి గారికి ఆయన బ్లడ్ శాంపుల్ ఎలా తీయాలో తెలియని ఒక డాక్టర్ చిన్నని వేశారు.
అంటే ఇంకా ఈ కేసును ఎంత నీరు గార్చాలనో, ఇంకా ఈ కేసుకి ఎంత అన్యాయం చేయాలనో అని అనుకుంటున్నా. నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సాక్షి పేపర్ లో మాకు 5 ఎకరాల పొలము, 5 సెంట్ల ఇండ్ల నివాసము, మా ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చారు, పూర్తి న్యాయం చేశారన్నారు. అంటే పిల్లలు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికి ల్యాండ్ వస్తే న్యాయం జరిగినట్టేనా? ఈ పేపర్ ప్రకటన ఇచ్చిన వారికి ఇంకిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాన్ని కలిశారు. ఆయన అదే చెప్పారు, అమ్మా న్యాయం ఖచ్చితంగా చేద్దామమ్మా, మీరు హోమ్ మినిస్టర్ గారిని కలవండి అని చెప్పారు. మరి 1 మంత్ తర్వాత మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవడం జరిగింది. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కేసు పురోగతిని సమీక్షించారు. ఆ సమీక్షలో గతంలో కేసు సీబీఐకి అప్పగించిన విధానం, విచారణ పురోగతి, అందుబాటులో ఉన్న ఆధారాల స్థితిపై చర్చ జరిగింది. అనంతరం కేసును సీబీఐ పరిధిలో మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టబడ్డాయి. అయితే అప్పటికే ఆధారాల కొరత, సాక్ష్యాలు దెబ్బతినడం, కాలం గడిచిపోవడం వంటి కారణాల వల్ల కేసును కోర్టులో నిరూపించడం క్లిష్టంగా మారింది. అయినప్పటికీ కేసును కొనసాగిస్తూ ప్రభుత్వం తరపున ప్రతి విచారణను అనుసరిస్తున్నారు. ఇప్పటి వరకు 13 విచారణలకు ప్రభుత్వ ప్రతినిధులు హాజరై కేసు పురోగతిని పర్యవేక్షించారు. కానీ 5 ఏళ్లు కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకొని వైసీపీ ఇప్పుడు ఆ అమాయక తల్లిని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని దూషించేలా చేస్తున్నారు. 5 ఏళ్లు ఒక్కరోజు కూడా వారిని కలవని జగన్ రెడ్డి ఇప్పుడు రాజకీయం కోసం వారిని కలిసి నాటకాలు చేస్తున్నాడు. నిస్వార్థంగా వారి కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ గారిని దోషిగా చూపించే నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను లాగడం చాలా తేలిక అందరికి, ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా. నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకుని ఈజీ. కిరింతలు లెక్క చేయకు, పళ్ళున్న చెట్టుకు అలవాటేగా, కలత చందకు చందమామకే ఏటేట చవితికి నిందలేగా. నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి, ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్. దారే తప్పిన పాదాలు గాడిన పడితే సంతోషం. ఈ సమస్యను చెవిలోకి వేసుకొని మనసులోకి తీసుకొని స్పందించిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నీరు నేల ఆకాశం నీపై చూపెను పాశం.